అయితే వాసుదేవన్ గారు అభివృద్ధి గురించి ఏదైతే కృష్ణాంజనేయ గారు చెప్తున్నారో, ఏదైతే అమరావతి రైతుల గురించి ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం ఒక్క నిమిషం. షూర్. అమరావతి రైతులు గత 5 ఏళ్లలో కూడా వాళ్ళ పోరాటం ఏంటంటే, ఏదైతే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారో ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నమ్మో ఆనాడు ఏదైతే భూములు ఇచ్చారో రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని వస్తుంది ఒక మంచి ఉద్దేశంతో భూములు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, గత ప్రభుత్వం వాళ్ళు పెట్టిన బాధలకి ఎంతో మంది చనిపోవడం జరిగింది, ఎంతో మంది కుంగి కృషించిపోయారు. అయినా మళ్ళీ ఈనాడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఏదైతే ప్రణాళిక రూపొందించి తీసుకెళ్తుందో దానికి అనుగుణంగా మళ్ళీ ఇప్పుడు భూసేకరణకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వచ్ఛందంగా రైతులు ఇస్తా ఉంటే వీళ్ళకి వచ్చే నొప్పేందో మాకైతే అర్థం కావడం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఇదే ఏడుపు ఏడ్చిన చాలా మంది ఏడ్చారండి. ఎందుకు మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా అని. ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే ఈనాడు ఏ విధంగా అభివృద్ధి ఇచ్చిందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏడుపులు పెడబబ్బులు ఈ సహజంగా ఉంటా ఉంటాయి. 3 ఏళ్ల తర్వాత ఈ ఏడుపులు కనపడం, ఈ మాటలు కనపడం. ఎందుకు చెప్తున్నాం అంటే 3 ఏళ్ల తర్వాత మాట్లాడమంటున్నాం. మా గత ప్రభుత్వం చేసిన దిక్కుమాల ఏదైతే పనులు ఉన్నాయో వాటికి సంబంధించిన తీర్పు చూసాం మనం. ఏ విధమైన తీర్పు ఇచ్చారో రాష్ట్ర ప్రజలు మనం చూసాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు ఏంటండి? మామిడి రైతులు పరామర్శ, మామిడి రైతులు నష్టపోయారు లేకపోతే ఇంకోటో ఎవరు చెప్పారు? ఇక్కడ ప్రభుత్వం ఇంకా నిర్ణయం ఏం చెప్పలేదు, ప్రభుత్వ తీరు ఇంకా ఏం తెలియదు. సరే ఓకే, మామిడి రైతులు నష్టపోయారని సంపత్ రాజు గారు మీరే మాట్లాడండి. మామిడి రైతులు నష్టపోయారని ప్రభుత్వం చెప్పేదాకా మనం ఆగాల? రైతులు చెప్పకూడదా? రైతులు చెప్పకూడదా? ఈయన పరామర్శకు వెళ్ళకూడదా? ఏమన్నా మీరు రాజ్యాంగం ఏమైనా మార్చేశారా? పరామర్శకు వెళ్ళకూడదు బైలాస్ ఏమన్నా తయారు చేశారా? ఆయన ఇష్టం అండి, వెళ్తాడు ప్రతిపక్ష నాయకుడు. మీకు నచ్చకపోవచ్చు, ఆయన వెళ్తాడు, ఆయన పనేది ఆయన చేసుకుపోతాడు. మీరు వెళ్ళకూడదంటే ఎట్లా? ఒక్క నిమిషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా పరామర్శించవచ్చు. ప్రభుత్వం ఏదైతే అసంబంధిత ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో దాని మీద ప్రశ్నించే హక్కు ఆయనకు ఉందండి. ఆయన ప్రజానాయకుడు, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రశ్నించే హక్కు ఉంది. మాజీ ముఖ్యమంత్రి, ఎవరు కాదన్నారు? ఆయన ఎక్కడి నుంచైనా ప్రశ్నించవచ్చు, ప్రజల పక్షాన్ని పోరాడొచ్చు. ఇదే మేము కూడా చెప్తా ఉన్నాం. అసెంబ్లీ వేదికగా ఓడొచ్చి మీరు ప్రశ్నించండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించవచ్చు, ఏమన్నా చేయొచ్చండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయే తీరు బాగలేదని చెప్తా ఉన్నాం. ఉదాహరణకి ఈనాడు నెల్లూరుకు వస్తున్నాయండి. నెల్లూరులో జరిగే కార్యక్రమానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. పోలీసు శాఖకి సంబంధించి పోలీస్ గ్రౌండ్ లో ఎలిఫెంట్ ఉంది. అది కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంటుంది, జైలుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఆ పోలీస్ గ్రౌండ్ అడగడం జరిగింది. పోలీసు వారు చాలా స్పష్టంగా అయ్యా లిమిటెడ్ మెంబర్స్ కి అయితే పర్మిషన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వన్నారు. వాళ్ళు వద్దన్నారు. యూనివర్సిటీకి జైలుకి దగ్గర ఉంటుంది అని అడిగారు. అంటే వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికే కొన్ని వేల మంది జనాభాను చూపియాలా, కొన్ని వేల మంది విపరీతంగా జనం వచ్చేసారు. జనంలో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజు ప్రభుత్వ వ్యతిరేకంగా మొత్తం జనం వచ్చారు అనేది ఏదో చూపించాలనేది నేను తాపత్రయం. మీ కార్యకర్తలతో మీరు పోయేదానికి కొంత రిస్ట్రిక్షన్, పోలీసుల మీద రాళ్ళు వేసేది ఎవరండి? వీళ్ళ కార్యకర్తలు కాదా? వీళ్ళ కార్యకర్తలు మళ్ళీ ప్లే కార్డులు పట్టుకుంటారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తూ ఇలాంటి యాత్రల పేరుతో చేస్తూ మీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది. సంపత్ రాజు గారు, మీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది. మీకు పెద్ద డీజీపీ ఉన్నారు, బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ ఉంది, అండ్ అన్పారలల్ వ్యవస్థ. ఏపీ పోలీస్ ఈ రోజుకి కూడా దేశంలో నెంబర్ 1. ఉపయోగించండి వాళ్ళని. 15,000 మంది అసాంఘిక శక్తుల్ని అరెస్ట్ చేసేయండి. మీరు యోగి సర్కార్ చూశారు. 2017లో దగ్గర ఆయన చేసిన ఎన్కౌంటర్లు, ఒక్క ఏడాది 8,000 ఎన్కౌంటర్లు చేసి 222 మంది క్రిమినల్స్ని ఏరిపారేశారు. అక్కడ ఇవాళ పోసుకుంటున్నారు జనాలు, గ్యాంగ్స్టర్స్ ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు జస్ట్ ఫాలో ద యోగి ఫార్ములా అండి. ఆ ఫార్ములా ఫాలో అయిపోండి. ఎందుకు రోజు ఈ అసంఖ్యాక వేసుకొని తిరుగుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? వాసుదేవన్ గారు కర్మ ఏంటంటే రాజకీయ ముసుగులో వీళ్ళందరూ ఉండడం. అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఆయన ఏరేశాడు సమాజ్వాదీ పార్టీ కానీ, బిఎస్పీ కానీ, బీజేపీ వాళ్ళు కూడా ఆయన ఉపేక్షించలా. మీకు ఇంకో విషయం చెబుతున్నా, బీజేపీలో ఉన్న క్రిమినల్స్ కూడా ఆయన ఉపేక్షించలా, ఏరి పారేశాడు ఆయన.
చేయండి, అది జనం స్వాగతిస్తారు, ఇప్పుడు ఎత్తిన పెట్టుకుని ఊరేగుతారు. వాసురాజు గారు అదే జరగబోతుంది, ఈ రాష్ట్రంలో కూడా అదే జరగబోతా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సొంత చెల్లిని తల్లిని సైతం వాళ్ళ నాయకులు ఏ విధంగా మాట్లాడేది మనం చూసామండి. వాళ్ళ అధినేత చెల్లిని తల్లిని వాళ్ళ నాయకుల మాట తీరు, ప్రవర్తన, హావభావాలు ఏ విధంగా ఉంటే మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా జరుగుతాయండి. ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలు జరుగుతాయండి. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక ఉందండి, 15,000 మంది అసాంఘిక శక్తులకు సంబంధించిన ఒక నివేదిక ఉంది. రేపు పొద్దున చిత్తూరు వెళ్ళేప్పుడు కూడా వీళ్ళందరూ అక్కడ పొలోమని వెళ్తారండి. జగన్మోహన్ రెడ్డి ఎంబడి వెళ్ళి గొడవ చేస్తారు, అల్లలు జరుగుతాయి, రాళ్ళు రూకోటాలు, తలలు పాలు కట్టుకోవటాలు ఇవన్నీ జరుగుతాయండి. ముందరే జాగ్రత్త పడొచ్చు కదా, ముందరే అరెస్ట్ చేయొచ్చు కదా, ప్రివెంటివ్ అరెస్ట్లు అవన్నీ తీసుకుంటున్నారండి. దానికోసమే రిస్ట్రిక్షన్ చెప్తే ఆ రిస్ట్రిక్షన్స్ కూడా 100 ఆంక్షలు పోలీసు వారు పెడుతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని రానియడం లేదు, ఎలిఫెంట్ ఇవ్వనియడం లేదు, ఇలాంటి చావు మాటలన్నీ మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా పోలీసు వారు చెప్పడం జరిగింది, రండి మీరు రండి, జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, ప్రశాంతంగా వెళ్ళండి, విచారించండి, వాళ్ళ కుటుంబం ఎక్కడికైనా పొమ్మని చెప్తున్నారండి. కాబట్టి కొంత